అండి హాయ్ హాయ్. సో మేము చూసాం గ్లిమ్స్. డింపుల్ అయితే మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ మీరు తలదించుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరే. నేను ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ లాగా అనమాట. ఓకేనా? ఏంటి అంతగా అంతగా ఏమి ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? మీరు ఆయన రవితేజ గారిని ఏం అడిగారు ఇంతకీ? దానికోసం సంక్రాంతి దాకా వెయిట్ చేయాలి. అంతే కదా, అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నేను తెలివిగా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నాను. మిమ్మల్ని అలా ఏదైనా ఒక క్వశ్చన్ ఇబ్బంది పెట్టింది ఉందా ఇప్పటిదాకా? అంటే మూవీస్ ప్రమోషన్స్లోనో లేకపోతే ఇంకోటో ఏదైనా సరే ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారంటారు. అదే 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 అడిగి మరి తన్నించుకోవడం అంటే ఇదే. యా. సో మీరన్నా చెప్పచ్చు కదా, ఏంటి ఆయన అంత టార్చర్ చేసి మగవాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడానికి సంక్రాంతికి వస్తున్నారు అని అంటే ఏమైపోవాలి మేమంతా? ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళు రారు కదా థియేటర్కి, ఏముంది అని చూడడానికి. అంతే కదా. నా సామి రంగా లాంటి ఆన్సరు. ఎస్. సరే ఏంటి మాకు ఏమైనా కొంచెం చెప్పచ్చు కదండి సార్, ఏంటి వాళ్ళిద్దరిని మీరు ఖచ్చితంగా మమ్మల్ని విడగొట్టేద్దాం అనుకుంటున్నారు సార్? భార్యాభర్తలందరూ విడగొట్టేస్తారు అయితే మాత్రం? అంటే ఊరికే ఏ ఆడాలి, ఏ క్వశ్చన్ అడగరు, చేస్తేనే అడుగుతారు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. అంతే అంటారా? ఓకే. అంటే మాకే సపోర్ట్ మీది? అవును, సినిమాలో కూడా మాకే ఉంటుంది. మీకే సపోర్ట్. అమ్మా సార్, కడుపు నిండుగా తిన్నంట హ్యాపీగా ఉంది సార్. భయం వేసింది ఇప్పుడు మళ్ళీ క్లాసులు పీకుతారేమో మాకు, వీళ్ళు ఏమేమి డిసైడ్ అయిపోతారో ఏంటో, ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్గా మళ్ళీ తయారవుతారేమో అని అనుకున్నాం. బట్ లేదులేండి, నేను శైలజ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరికీ ఉపయోగపడే మాటే చెప్తారని మేము నమ్ముతున్నాం. సో నెక్స్ట్, సో వీళ్ళిద్దరు అయితే మనకి ఏం చెప్పలేదన్నమాట. ఇద్దరు యాక్ట్రెసెస్ ఏముంది, మీరు పండగ దాకా వెయిట్ చేయండి, అప్పుడు మాట్లాడుకుందాం థియేటర్స్లో, అప్పుడు చూడండి ఏం అడిగామని చెప్తున్నారు. సో మీరు ఓకే, మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మిమ్మల్ని మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బంది పెట్టిన ఈ క్వశ్చన్ అడిగితే మాకు చాలా ఇబ్బంది అన్న క్వశ్చన్ ఏంటి? ఏంటి మిమ్మల్ని బాగా మైక్ ఇక్కడ. ఎస్. సో ఎవరైనా ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ? మీతో అందరూ సింగిల్సా? నిజం చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధాలు వద్దు. ఇక్కడ మీ టీచర్స్ లేరు, మీ ఫ్యాకల్టీ లేరు, మీ పేరెంట్స్ అంతకన్నా లేరు. ఈ క్రౌడ్లో వీడు మా పిల్లోడే, వీడే చేతులు ఎత్తాడు, వీడి గర్ల్ ఫ్రెండ్ ఉందన్నాడు అని గుర్తు అయితే పట్టరు. సో